యాక్షన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు ఐకమత్యం లేదని, మెగా టీం నుంచి పవన్ చీలిపోయాడని వస్తున్న వార్తల్లో ఏది నిజమో ఇప్పటికీ అర్థం కావటం లేదు. ఒకసారి ఇద్దరి మధ్య పెద్ద గొడవలే ఉన్నట్టు కనిపిస్తాయి, మళ్ళీ వెంటనే అవన్నీ రూమర్లేనేమో అని అనిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న ఖైదీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి పవన్ వస్తాడా రాడా అనుకుంటున్న సమయంలో ట్విట్టర్లో ఖైదీ నెంబర్ 150 గురించి స్పందించాడు పవన్. ఫంక్షన్ కి రాలేదు, దూరంగా ఉంటున్నాడు అన్న సంకేతాలు జనంలోకి వెళ్లే లోపే ఈ సందర్భంగా ఆ సినిమా యూనిట్ కి శుభాకాంక్షలు కూడా తెలుపుతూ ట్వీట్ చేయడంతో గొడవలేం లేవన్న ఫీలింగ్ వచ్చేసింది. తర్వాత చరణ్ కూడా థ్యాంక్స్ బాబాయ్ అని ట్వీట్ చేశాడు. అయితే తాజాగా పవన్ నటించిన కాటమరాయుడు టీజర్ ను శనివారం విడుదల చేసింది చిత్ర బృందం. ఇది ఫ్యాన్స్ కి తెగ నచ్చేస్తుంది. అందుకే టీజర్ విడుదలైన 20 గంటల్లోనే 2.8 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. అయితే ఈ టీజర్ చూసిన మెగా హీరో రామ్ చరణ్ సోషల్ మీడియాలో స్పందించాడు. టీజర్ సూపర్ అంటూ పోస్ట్ చేశాడు. ఇది చూసిన మెగా అభిమానులు ఎవరేమనుకున్నా మెగా ఫ్యామిలీ అంతా ఒకటేనని ఆనందంలోనే ఉన్నారు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.